ట్రంప్ టారిఫ్లు చట్టవిరుద్ధమని అమెరికా అపీల్స్ కోర్టు తీర్పిచ్చింది. ఎమర్జెన్సీ ఎకనామిక్ యాక్ట్ కింద టారిఫ్లు విధించే హక్కు అధ్యక్షునికి ఉంటుందని ట్రంప్ చేస్తున్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ట్రంప్ విధించిన టారిఫ్లు చట్ట విరుద్ధమైనవని, అవి చెల్లవని తేల్చి చెప్పింది. యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ న్యాయమూర్తులు 7-4 మెజారిటీతో ట్రంప్ నిర్ణయాలను తిరస్కరించారు. అంతేకాదు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీల్ చేసుకునేందుకు వీలుగా అక్టోబర్ 14 వరకు గడువిచ్చారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. భారత్తో సహా మిత్రదేశాలు, శత్రుదేశాలు అన్న తేడా లేకుండా టారిఫ్లతో దాడి చేశారు. దీనివల్ల అమెరికాపైన దీర్ఘకాలంలో ప్రభావం పడుతుందని, ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం కావడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అవుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా ట్రంప్ దూకుడు తగ్గలేదు. ప్రధానంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడంతో పాటు 50% సుంకాలు విధించారు. కెనడా, మెక్సికో, చైనాలు అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్నాయి. $1.3 ట్రిలియన్ ఎగుమతులు చేస్తున్నాయి. కానీ ట్రంప్ ఈ దేశాలపై కూడా టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్లు అమెరికా ఎకానమీ పైన చూపించే ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ ఉంటుందని వాణిజ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్లు యుఎస్ జీడీపీ పైన 40 నుంచి 50 బేసిక్ పాయింట్లు ప్రభావం చూపుతాయని, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లపైన చైనా పోరాటం చేసింది. పోటాపోటీగా రెసిప్రోకల్ టారిఫ్లు విధించింది. దీంతో అమెరికా దిగొచ్చింది. అమెరికా సుంకాలు 30%, చైనా సుంకాలు 10% పరిమితమయ్యాయి. భారత్ కూడా ఇదే చేస్తే బావుంటుందన్న ప్రతిపాదనలు వచ్చినా భారత్ ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. దౌత్య మార్గంలోనే వెళ్లాలని, వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేస్తే అంతా సర్దుకుంటుందనే అభిప్రాయంతో ఉంది. ట్రంప్ విధించిన టారిఫ్లు ఏడాది పాటు కొనసాగితే అది భారత్ జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేశారు. అంతేకాదు ఇతర ఆసియన్ దేశాలైన చైనా, వియత్నాం, ఇండోనేషియా, జపాన్లపై తక్కువ టారిఫ్లు ఉండడంతో అవి తన స్థానాన్ని భర్తీ చేస్తాయని భారత్ ఆందోళన చెందుతుంది. అందుకే ప్రత్యామ్నాయంగా డొమెస్టిక్ మార్కెట్ను వృద్ధి చేసుకోవడంతో పాటు యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, జపాన్, ఆఫ్రికా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటోంది. ఇక ప్రపంచంలోని ప్రతి దేశంపైన 10% నుంచి అంతకంటే ఎక్కువ సుంకాలు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపైన కోర్టులో కేసు వేశారు. దీనిపై అపీల్ కోర్టు 127 పేజీల తీర్పు ఇచ్చింది. ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ను ప్రస్తావిస్తూ టారిఫ్లు విధించే అధికారం యుఎస్ కాంగ్రెస్ కు మాత్రమే చెందుతుందని స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అపీల్ కోర్టు పక్షపాతంతో కూడిన తీర్పు ఇచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పును అమలు చేస్తే అది అమెరికాను నాశనం చేస్తుంది, మనం బలంగా ఉండాలి అని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఈ తీర్పుపైన సుప్రీంకోర్టులో అపీల్ చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులు ఏం తీర్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమని తీర్పు వస్తే ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్ల డబ్బును తిరిగి ఇవ్వాల్సి రావచ్చు. ఇది అమెరికా ఖజానాకు పెద్ద ఆర్థిక ఎదురుదెబ్బ అవుతుంది. జూలై నాటికి టారిఫ్ల ద్వారా వచ్చిన ఆదాయం $159 బిలియన్. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది డబుల్ అయింది. ఈ టారిఫ్లను రద్దు చేస్తే అమెరికాకు ఆర్థిక విపత్తు తప్పదని జస్టిస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. నిజానికి ట్రంప్ టారిఫ్లు విధించడానికి వేరే చట్టాలు ఉన్నాయి, కానీ వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మే నెలలో ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పులో 1974 ట్రేడ్ యాక్ట్ కింద వాణిజ్య లోటును పరిష్కరించడానికి టారిఫ్లు విధించే అధికారం ట్రంప్ కు ఉంటుందని చెప్పారు. కానీ ఆ చట్టం టారిఫ్లను 15% వరకు, అది కూడా 150 రోజుల వరకు మాత్రమే పరిమితం చేస్తుంది. ప్రభుత్వం 1962 ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ లోని సెక్షన్ 232 కింద కూడా టారిఫ్లు విధించవచ్చు. ఇది స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ పై సుంకాలు విధించడానికి ఉపయోగపడుతుంది. కానీ దీనికి కామర్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు అవసరం. అధ్యక్షుడు తన ఇష్టానుసారం విధించలేడు. మొత్తంగా చెప్పాలంటే ట్రంప్ వాణిజ్య విధానం ఇప్పుడు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సుప్రీంకోర్టు తీర్పు ఈ విషయంలో నిర్ణయాత్మకం అవుతుంది. మరోవైపు అమెరికా సుంకాలపై భారత్ మొట్టమొదటిసారిగా నేరుగా స్పందించింది. న్యూఢిల్లీలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్ ఎవ్వరికీ తలవంచదు, బలహీనంగా కనిపించదు అని వ్యాఖ్యానించారు. అమెరికాకు తలొగ్గేది లేదు, కొత్త మార్కెట్ల వైపు దృష్టి మళ్లించాం, మాతో ఎవరైనా వాణిజ్యం ఒప్పందం చేసుకోదలుచుకుంటే అందుకు మేం సిద్ధంగా ఉంటాం అని అన్నారు.